పెట్టి మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని, అనుకున్నటువంటి జీవితాన్ని సాధించుకోవచ్చు. దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్. చూసారు, ₹1,00,000 తీసుకోవచ్చా వెస్టీలో? లక్షలు సార్, 5 లక్షలు తీసుకోవచ్చు, 10 లక్షలు తీసుకోవచ్చు. మరి ₹1,00,000 తీసుకోవడానికి ఫస్ట్ యూ థింక్ బిగ్, చేంజ్ యువర్ మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అవ్వకపోతే ఏది కాదు. ఈరోజు మీరు ఎంత దూరమైనా, ఎంతో 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల నుంచి వచ్చేది మీటింగ్, చిట్చాల మీటింగ్ అటెండ్ కావాలి అని డిసైడ్ అయ్యారు కాబట్టి వచ్చారు. డిసైడ్ కాకపోతే, ఆ రోజు సుస్మిత గారు డిసైడ్ అయ్యారు కాబట్టి 3 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ ఆల్సో ఆ రోజు డిసైడ్ అయ్యారు కాబట్టి ఈరోజు ఇన్కమ్ తీసుకుంటున్నారు, కాల్స్ తీసుకున్నారు, ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మీరు డిసైడ్ అవుతే, అనుకున్నటువంటి జీవితాన్ని తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చా లేదా? రైట్. మన కోసం మనం బతుకుతున్న జీవితం కాదు, అవునా? జీవితమా సార్? జంతువులు ఉంటాయా? పిల్లి, కుక్క, ఇంకా ఎలాంటి ఉంటాయా? ఆహారం సంపాదించి పెట్టుకుంటాయా ఒక ఇంట్లో? ఆకలేసిందా పరిగెత్తే తినేస్తా. కానీ మనం కూడా ఈ రోజు డబ్బు కావాలి, ఈ నెల డబ్బు కావాలి అని చెప్పేసి మనం జాబ్ చేసో ఇంకేదో పని చేసి సంపాదించుకుంటే మనకు వాటికి తేడా ఏంటి? చేస్తున్నప్పుడు అదేనా కదా? ఎస్. కాబట్టి రియలైజ్ అవ్వాలి. మా నాన్న అదే చేస్తాడు, మా అన్న అదే చేస్తాడు, మా ఇంటి పక్కన అదే చేస్తాడు, మా అక్క అదే చేస్తాడు, నేను అదే చేస్తా. అదే చేస్తే ఏముంటుందండి లైఫ్? మార్చుకోవాలి. ఒకప్పుడు పాటలు వినాలంటే క్యాసెట్ ఉండేది, సిడీలు ఉండేది, ఇప్పుడు పెన్ డ్రైవ్, యూట్యూబ్, ఇలా. సో ఇది ఎవ్రీథింగ్. ఒకప్పుడు ఫోన్ నౌకర్తో ఉండేది, అప్డేట్ అయ్యాయి. సో స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తున్నారు, ఒప్పో, వివో లాంటివి, ఐఫోన్ లాంటివి. అప్డేట్ అయ్యాయి కాబట్టి కనబడుతున్నాయి. అప్డేట్ కాకపోతే అవుట్డేటెడ్ గా మిగిలిపోతాము. ఇప్పుడు మీరు ఈ రోజు డిసైడ్ అవ్వండి, అప్డేట్ అవుదామా, అవుట్డేటెడ్ గా మిగిలిపోదామా? మీరు డిసైడ్ అవ్వండి. ఈరోజు ఎలా అవుదాం? అప్డేట్ అవుదామా, అవుట్డేటెడ్ మిగిలిపోదామా? ఎస్. సో కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు తీసుకున్న అవకాశం, మీ అప్లయన్స్ ఇచ్చారు ఈ అవకాశం. నిజం చెప్తున్నా, నెక్స్ట్ 1 year లో మీ అప్లయన్స్ ని గాడ్ లా భావిస్తారండి. ఎందుకంటే మనకు కనిపించే తల్లిదండ్రులు ఫస్ట్ దేవుళ్ళు అయితే, జీవితాన్ని మార్చుకునేటువంటి అవకాశం ఇచ్చిన వారు మరో దేవుడు. అలాంటి ఈరోజు మీరు బలవంతంగాను, ఇష్టంగాను, అయిష్టంగాను ఈరోజు తీసుకొచ్చారు, ఇన్వైట్ చేశారు. ఈ రోజు తీసుకున్నటువంటి అవకాశం కానీ మీరు మనస్ఫూర్తిగా తీసుకొని హార్ట్ఫుల్ గా మీరు కనుక వర్క్ స్టార్ట్ చేస్తే, ఈ బిజినెస్ నాది అనుకుని మీరు వర్క్ చేస్తే, నెక్స్ట్ 1 year లో అందరూ బాగా తీసుకుంటారు, అందరూ 1 lakh తీసుకుంటారు. 2019 లోనే 1 lakh తీసుకోగలిగింది. 2019 జనవరిలో 750 రూపీస్, 2020లో 1,43,000 పైగా తీసుకున్నటువంటి సుస్మిత గారు ఆ రోజు తీసుకున్నారండి. ఈ రోజు మీరు తీసుకోలేరా? తీసుకుంటారు. సో మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి. నెట్వర్క్ ఒకరే కష్టపడితే సక్సెస్ అయినటువంటి ఏ వ్యక్తి లేదు. రైతు పగలు రాత్రులు ఎన్నో రాత్రులు కష్టపడతా ఉన్నారు, కానీ ఏ రైతు ధనికుడు అయ్యాడు? ఏ రైతు మెడల మీద మెడలు కట్టాడు? ఏ రైతు కోట్లు సంపాదించాడు? ఉన్నారా? రైతులు ఉన్నారా? అలా లేదండి. కోట్లు సంపాదించే రైతులు ఉన్నారా? ఇప్పుడు ఇంకా ఎండిపోయి వర్షాలు లేక, వాటర్ సోర్స్ లేక చాలా మంది చాలా బాధపడుతున్నారు. కానీ ఏ పని కూడా ఒకే వ్యక్తి చేస్తే డెవలప్ అవ్వాలండి. పని గంటలు పెంచుకోవాలంటే ఓన్లీ సోర్స్ ఒకటి నెట్వర్క్ మార్కెటింగ్. ఈరోజు మేము ఉన్నాము, మా అండర్లో మా టోటల్ టీం 300 మంది వర్క్ చేస్తున్నాం. డైలీ ఒక 1 hour పని చేసినా 24 గంటలు కాస్త 300 గంటలు అవుతుంది. అందుకే 3 లక్షల ఇన్కమ్ వస్తుంది. మీరు చేసిన పని గంటలు మీరు ఇన్కమ్ తీసుకుంటారా? టోటల్ గా మీ యొక్క నెట్వర్క్ పెంచుకుంటారా? అది మీ చేతిలో ఉంటుంది. ఈ రోజు బాగున్నాం, కాలు చేతులు బాగున్నాయి, పని చేస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి, ఇది కాదు లైఫ్. రేపటి రోజు బాగాలేకపోతే పరిస్థితి ఏంటి? అన్ని బాగుంటేనే అప్పుల్లో ఉన్నారు. నిజం చెప్పండి, ఎవరైనా అకౌంట్లో 1 lakh 2 lakhs అకౌంట్లో ఉన్నాయా? ఏమైనా అయితే పరిస్థితి ఏంటి? మరి భర్తకైతే భార్య అరేంజ్ చేయగలుగుతారా? భార్యకైతే భర్త అరేంజ్ చేయగలుగుతారా? 2 lakhs హాస్పిటల్కి అయితే అవుతుంది కదా. భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించకూడదు? డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరే డబ్బులు వచ్చేస్తాయండి.
ఇప్పుడు మా కాల్స్ ఎవరో ఇద్దరు కాల్స్ మీకు ఈ లోన్ ఉందా ఆ లోన్ ఉందని, అదే డబ్బు లేకపోతే మీకు ఏ లోన్ లేదంటారు. రైతు వెళ్ళండి బ్యాంకుకి వెళ్తే ఏ లోన్ ఇవ్వరు, అదే ట్రాన్సాక్షన్ జరిగితే ఆటోమేటిక్గా లోన్స్. అంటే డబ్బు ఉన్న చోట డబ్బు క్రియేట్ అయింది. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఒక నెట్వర్క్ కనుక మనం పెంచుకోగలిగితే, మన మైండ్ సెట్ కనుక చేంజ్ చేసుకుంటే భవిష్యత్ తరాలు మార్చుకోవచ్చు. ఇప్పుడు మన తరం మారిందంటే భవిష్యత్ తరాలు మారుతాయి. సో నెక్స్ట్ తరం మారాలన్న డిపెండ్ ఆన్ మీది. సో కాబట్టి ఈ అవకాశం తీసుకొని హార్ట్ఫుల్గా 100% జెన్యున్గా కష్టపడితే ఎంత తక్కువ టైంలో అయినా సక్సెస్ కావచ్చు. 6 monthsలో 1 lakh తీసుకున్న వారు ఉన్నారు, 1 monthలో 1 lakh తీసుకున్న వారు ఉన్నారు, 1 year 1 lakh తీసుకున్న వారు ఉన్నారు. ఒక హౌస్ వైఫ్ కారు తీసుకుని ట్రావెల్ ఫండ్ ద్వారా వేరే దేశం వెళ్ళొచ్చారంటే ఎక్కడ ఉంటుందండి సక్సెస్? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి. మీ దగ్గర నుంచి ఆన్సర్ చెప్పాలా? రైట్. మహేష్ బాబు తెలుసా? అయ్యో తెలియదా? సెలబ్రిటీ. రైట్. తెలుసా? బ్యాక్ సైడ్ హీరోస్ మహేష్ బాబు సెలబ్రిటీ. రామ్ చరణ్ తెలుసా? పవన్ కళ్యాణ్ తెలుసా? తెలుసంటే వాయిస్ ఎలా ఉన్నారా? రైట్. ఎలా ఉన్నారా? తెలుసా? ఇప్పుడు వెంకయ్య గారు చెప్పారు ఏంటంటే ఆరోగ్యం, ఆదాయం, ఆనందం. ఇంపార్టెంటే కాదు? చాలా ఇంపార్టెంట్. అదే సెలబ్రిటీకి ఆదాయం ఉంటుందా? సపోజ్ గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు సెలబ్రిటీలు, బాగా సక్సెస్ అయ్యారు. ఒక సినిమా తీస్తే 10 కోట్లు 20 కోట్లు. ఆదాయం ఉంటుందా? చెప్పండి. ఉంటుంది. లేడీస్ ఫస్ట్ అంట చెప్పండి. రైట్. ఆదాయం ఉంటుందా? ఆనందం ఉంటుందా? ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, సినిమా యాక్టర్ అయినా, క్రికెటర్ అయినా, జోకర్ అయినా తీసుకోండి, ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ పర్సన్ కావాలి అంటే, తన జీవితం సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే ఆరోగ్యం, ఆదాయం, ఆనందం, ఈ 3 ఇంపార్టెంట్. ఆదాయం ఉండి ఆరోగ్యం లేకపోయినా కష్టమే, ఆరోగ్యం ఆదాయం ఉండి ఆనందం లేకపోయినా కష్టమే, ఆనందం ఆరోగ్యం ఉండి ఆదాయం లేకపోయినా కష్టమే. సో మన అంత పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ అనుకున్నటువంటి సెలబ్రిటీలే ఆరోగ్య ఆదాయం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుందా? ఎంతమంది సెలబ్రిటీ చనిపోయి మనం చూడలేదు, ఎంతమంది క్యాన్సర్ కారణంగా చనిపోయేవాళ్ళని చూసాము, హార్ట్ బ్రేక్ కావాలని, హార్ట్ స్ట్రోక్ కావాలని ఎంతమంది చనిపోయి చూసాము. డబ్బులు ఉన్నాయి, ఆనందం ఉంది, కానీ ఆరోగ్యం లేదు. కానీ ప్రపంచంలో ఆరోగ్యం, ఆదాయం, ఆనందం, ఈ 3 తీసుకునే అవకాశం ఓన్లీ బేస్ టీచర్ మాత్రమే. ఆరోగ్యం వస్తుంది, సేవ్ చేసామా ఆదాయం వస్తుంది, ఆరోగ్యం ఆదాయం వస్తుందా ఆటోమేటిక్గా ఆనందం వస్తుంది. మనం కదా సక్సెస్ఫుల్ పర్సన్స్, మనం కదా. సో మీరంతా సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారా? ఎంతమంది ఆరోగ్యం తీసుకోవాలనుకుంటున్నారు? ఎస్, వెరీ గుడ్. ఆదాయం కూడా రైట్. ఆనందం రైట్. ఇది దట్ ఈస్ ప్రెస్టీజ్ పవర్. గుడ్డిగా మీ అప్పుడు నమ్మి, సిస్టమ్ నమ్మి జర్నీ స్టార్ట్ చేయండి. ఇది ఏదో పరిశీలించి ఇది పరిశీలించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంతో మంది సక్సెస్ అయ్యారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి స్ప్రెడ్ అయింది, ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, వేరే దేశంలో 9 దేశాల్లో విస్తరించింది. చిన్న బేబీగా స్టార్ట్ చేసినటువంటి వెస్టీజ్ 2 products తోటి 6 members తోటి 2 branches స్టార్ట్ చేసిన కంపెనీ ఆల్ ఓవర్ ఇండియా, కాశ్మీర్ టు కన్యాకుమారి, వేరే దేశాల్లో 9 దేశాలు విస్తరించింది. 2025 వరకు వేరే 20 దేశాలు విస్తరించిన ప్లాన్ చేస్తుంది. ఈ విధంగా గ్రోత్ అవుతుందంటే ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా? లేదు. సో కాబట్టి యూ డిసైడెడ్. ఎంతమంది డిసైడ్ అయ్యారు? వాయిస్ ఉందా? ఎంతమంది డిసైడ్ అయ్యారు? ఎంతమంది డిసైడ్ అయ్యారు? వెరీ గుడ్. డిసైడ్ అవ్వండి, సక్సెస్ వస్తుంది. ఓకే, ఆర్ యు రెడీ? అయిపోయిందా? రైట్. ఓకే, థ్యాంక్ యూ.